నా పేరు సౌజీ. మీరు చూస్తుంది TV6. ఇక వార్తల్లోకి వెళ్తే అనుమానాస్పదంగా కొందరు వ్యక్తులు మాయమవుతున్నారు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి తేజాని అడిగి తెలుసుకుందాం. హలో తేజ, సంఘటన చోటు చేసుకున్న ప్రదేశంలో ప్రస్తుతం ఏం జరుగుతుంది? అక్కడికి ఎవరైనా అధికారులు వచ్చారా? వినిపిస్తుంది తేజ. అక్కడికి అధికారులు ఎవరైనా వచ్చారా? వచ్చినట్లయితే వాళ్ళు మీడియాకి ఎటువంటి సమాచారం అందిస్తున్నారు? సార్ అసలు ఈ కేసు సంబంధించి పోలీసులు ఎటువంటి అధికారులు ఏ చర్యలు చేపట్టలేదనేసి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దాని మీద మీ స్పందన? కేసు గురించి నేను సార్ అసలు ఈ అతిథి సంబంధించి 100 ఎవరో ఉంటారు సార్. సరే మాఫియాతో కానీ లేకపోతే టెర్రరిస్టులతో కానీ దీనికి ఏమైనా సంబంధం ఉందని మీరు అభిప్రాయపడతారు సార్? సార్ నేను ఇన్ని చెప్తే మీరు ఒక మాట కూడా మాట్లాడడం కదండి సార్. అసలు నన్ను మాట్లాడిస్తే కదండి మీకు సమాధానం చెప్పడానికి. క్వశ్చన్ అడుగుతారు, దానికి ఆన్సర్ చెప్పినప్పుడు ముందు క్వశ్చన్ అడుగుతారు. ఏదైనా చిన్న జరుగుతుంది చాలు, ఒక మైక్ కెమెరా పట్టుకొని మాకన్నా ముందు వచ్చేస్తారు. అలాగే హత్యకుడు ఎవరో తెలుసుకోవడం మాకన్నా ముందు కనిపెట్టచ్చు కదా. ఏంటి నేను ఒక్క మాట్లాడుతున్నా, రిపోర్ట్ మాట్లాడుతున్నాను. కేసుకి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదు. ఇప్పుడే కదా ఎఫ్ఐఆర్ ఫైల్ నేను చూసాను. ఈ కేసుకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు తెలియజేస్తాం. అది సౌజీ ఇక్కడ పరిస్థితి. ఇక్కడ పోలీసులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ బయట మీడియాకి తెలియజేయకుండా ఇక్కడ చాలా జాగ్రత్త పడుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ ప్రజలు చాలా భయభ్రాంతులకు గురై ఉన్నారు. ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని జీవిస్తున్నారు. ఇళ్ళకి తాళాలు వేసుకొని వరుస దూరం కూడా పోతున్నారు. ఎంత జరుగుతున్నా సరే అధికారులు ఏమీ స్పందించడం లేదు. నిమ్మకు నీరెత్తిన పోలీస్ డిపార్ట్మెంట్ తమ జీతం తమకు వస్తే చాలా అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. సామాన్య ప్రజల ప్రాణాల పట్ల ఎటువంటి అభిప్రాయం లేకుండా చూస్తున్నారు. కెమెరామెన్ శరత్తో తేజ, బ్లూ టీవీ. ఇదండి అక్కడ పరిస్థితి. నిరంతరం అక్కర్లేని సమాచారం కోసం చూస్తూనే ఉండండి TV6. హలో హలో సూర్య సార్. సార్ చెప్పండి సార్. ఒక కేసు విషయం మాట్లాడాలి సార్. నువ్వు మన వాళ్ళిద్దరికి కాల్ చేసి మా ఇంటికి రమ్మను. అరే బాగా కూల్గా ఉన్నాయిరా, పర్లేదు తెచ్చా. నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. హలో సూర్య చెప్పరా. డీసీపీ రామ్ గారు అర్జెంట్గా ఇంటికి రమ్మన్నారా. ఏదో కేసు విషయం మాట్లాడాలంట. అలాగే రాకేష్ గారికి కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పు. సరేరా ఉంటానైతే. అరే డీసీపీ గారు మన ఇద్దరిని ఇంటికి రమ్మన్నారంట. ఇంటికా? దేనికిరా? ఏదో కేసు విషయం మాట్లాడాలంటరా. ఏ కేసురా? రత్నేష్ గారు రేప్ కేసా? అది కాదురా, ఇంకేదోరా. అక్కడ వెళ్తే తెలుస్తుంది కదా. పదా. ఓకే పదా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మిగతా వాళ్ళు ఆన్ ద వే సార్, వస్తున్నారు. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి సార్ రమ్మన్నారంట? నిన్న మొన్న న్యూస్లో చూసే ఉంటారు.
హే, మీరు చెప్పండి సార్. అడివారం ప్రాంతంలో కొద్ది రోజులుగా మిస్సింగ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఆ కేసెస్ సాల్వ్ చేయమని డిఐజీ గారిని అపాయింట్ చేశారు. అంటే కిడ్నాప్ సార్? కిడ్నాప్ అని చెప్పలేం కానీ ఒక్కొక్క కేసు ఒక్కొక్కలా ఉంది. ఏదో వింత జీవులు ఉన్నాయని, దెయ్యాలు భూతాలు ఉన్నాయని కథలుగా చెప్పుకుంటున్నారు. అర్జెంటుగా మనం దీనికి చెక్ పెట్టాలి. అయితే మనం ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాం సార్? రేపే. రేపా? ఏ రావా? రానని కాదు, ఆలోచిస్తాను. సరే, ఎవరిష్టం వాళ్ళది. రావాలనుకుంటే రండి, లేదంటే లేదు. అన్నట్టు ఆ TV6 రిపోర్టర్ తేజ సార్, వాడిని మనతో తీసుకురండి. సార్ ప్లీజ్ సార్ మీరని చెప్పండి సార్ ప్లీజ్ సార్. పదరా. ఎరా వీడు పిలవగానే వచ్చాడా లేక ఎక్స్ట్రా ఏం చేశాడా? ఫస్ట్ కొంచెం ఎక్స్ట్రా చేశాడు సార్. వెనకాల తోక తెరిచి కానీ ఉప్పుకుండా వచ్చాడు. రెండింటిలో ఏళ్ళు అయి ఉంటుందో. నువ్వు ఆయిల్ చూడు, నీళ్ళు చూస్తాను. సరే అదే ఇక్కడ ప్రెస్ ఉంది కాబట్టి ఏళ్ళు అయి ఉంటుంది. సరే కలుపు. ఎవరు కావాలి మీకు? ఏంట్రా టీవీలో ఎక్స్ట్రా మాట్లాడుతున్నావట? నేనా? ఏరా మా డీసీపీ గారు నేను రమ్మంటున్నా. ప్రెస్ ఇక్కడ ప్రెస్. పదా ప్రెస్ దగ్గరికే. సార్ ప్రెసిడెంట్ సార్ నైట్ డ్రెస్ సార్ ప్లీజ్ సార్. అది సార్ జరిగింది. సార్ ప్లీజ్ సార్ మీరన్నా చెప్పండి సార్ ఏదో నోటి తోలు గురించి ఒక మాట అన్నాను సార్, ఏదో ప్రాస్ కోసం వాడాను సార్, కనీసం మీరన్నా చెప్పండి సార్ ప్లీజ్ సార్ కాల్ పట్టుకోండి. అబ్బే వీడి సంగతి చూడు. నువ్వు పదరా, ఎక్స్ట్రా మాట్లాడకుండా ఓవర్ యాక్షన్ చేస్తాను. చీకటి పడేలాగా ఉంది. అడవిలో ఎక్కువసేపు ట్రావెల్ చేయడం మంచిది కాదు. ఈ నైట్కి ఎక్కడే స్టే చేసి మార్నింగ్ వెళ్దాం. ఓకే రాకేష్, క్యాంప్ ఫైర్ సంగతి చూడు. ఓకే సార్. అమ్మయ్యా ఎట్రా కూర్చున్నా, కట్లు అవుట్ వేస్తాడు. పదా కలిసి తెద్దాం. దగ్గరా రాబే. సార్ చెయ్యండి సార్ కొంచెం. రాబే. సార్ కర్రలు ఏరమంటారా ఇంకేమైనా ఏరమంటారా? నోరు మూసుకొని రారా. హలో నేను సౌజీ ఇప్పుడే భయంకరమైన జంతు ఇటువైపు నుంచి వెళ్ళడం చూశాను సౌజీ అది పిల్ల కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాను సౌజీ ఇటువైపు వెళ్ళింది సౌజీ. కుందేలు బే అది. పొలాలకి నేనే, పేపర్లకి నేనే చచ్చి షోకి టైం అయిపోయింది. షో స్టార్ట్ అయింది. అవునరా, మన టీవీలో ఏదో అన్నావు కదా, జనసంచారం తగ్గిపోతుందని, జనాలు ఇళ్ళకి తాళాలు వేసుకుని వలసపోతున్నారని. జనాలేర్రా, ఇల్లేవిరా. సార్ ఏమో సార్ మాకు మాత్రం ఏంటి సార్ అనవసరం కొడుతున్నారు. ఏంట్రా నోరు లేస్తుంది?
అభి, రాకేష్ లేట్ అవుతుంది, పడుకోండి. మనం మార్నింగ్ బయలుదేరాలి. ఏమైందిరా? పేడకాలి సార్. నీ మొహాన్ని కూడా పేడకలు వస్తాయంట్రా? సార్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ సార్. మూసుకొని పడుకోరా. సార్ 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 మొక్క సార్ సార్ ప్లీజ్ సార్, ఏంటి సార్ మీరు అసలు? సార్ జీపీఎస్ ట్రాకర్ సార్. సార్ దీన్ని బట్టి చూస్తే మనకన్నా ముందుగా ఎవరి దగ్గరికి వచ్చినట్లున్నారు సార్. అభి, రాకేష్ మీ ఇద్దరు అటు వెళ్ళండి. ఓకే సార్. తేజ నువ్వు మాతో రా. రాకేష్ బీ కేర్ఫుల్.